ఈరోజు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, నిన్న అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు పట్టుమని ఒక గంట కూడా ఉండకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఏమంటారు? ఎప్పుడు కూడా ప్రజలందరూ తెలుసుకోవాల్సినట్టు ప్రజలు కూడా గమనిస్తున్నారండి ఈ విషయం. అలాగే మేము కూడా ఏం చెప్తున్నామంటే ప్రజా తీర్పును గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎన్నో సందర్భంలో చెప్పామండి. మాకు 2019లో 23 సీట్లు ఇచ్చారు ప్రజలు. అయినప్పుడు కూడా మా జాతీయ అధ్యక్షులు వారు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఆ తీర్పును గౌరవించి వాడు ప్రతిపక్ష నేతగా వారు కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన ఏ విధంగా అవమానపరిచారో అంతా చూశారు. అయినప్పటికీ కూడా ఆయన ఉండి మా బాధ్యత సక్రమంగా ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో అది గౌరవివ్వాలనే ఒక ఆలోచనతో ఆ 5 సంవత్సరాలు కూడా మీరు రావడం జరిగింది. వీళ్ళేమనుకుంటున్నారంటే 11 సీట్లు వచ్చినాయి అవమానంతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించకంట ఆ తీర్పుని అవమానపరుస్తూ వారు ఈరోజు వారి తీరు ఉందండి. ఇది చాలా దుర్మార్గం. ఇలాంటి వారికి ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి అసలు అర్హత లేదు. ఇది అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు. సార్, ఈ రోజు నుంచి కూడా డిజిటల్ అటెండెన్స్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పారు. ఎంతవరకు వచ్చింది సార్? ఒకవేళ అటెండెన్స్లో కనుక ఏమైనా తక్కువ ఉంటే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇవన్నీ నైతిక విలువలతో కూడుకున్నటువంటివండి. ఫిజికల్గా సంతకం పెట్టడం డైలీ అనేది ఇప్పుడు మనం కాలం మారుతుంది కనుక దానికి అనుగుణంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వరల్డ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దాని తగ్గట్టుగా మనం కూడా మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉంది. సో అందులో భాగంగానే ఈ డిజిటల్ అటెండెన్స్ పెట్టడం జరిగిందండి. అలాగే హౌస్లో కేవలం వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవడం అనేది కూడా కొంతమంది చేస్తుంటారు. అది ఎవరైనప్పటికీ కూడా ఆ పార్టీయా ఈ పార్టీ అని కాదు. ఇందులో శాసనసభ్యులు అంటే శాసనాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. శాసనసభకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనుక వాళ్ళందరికీ కూడా ఇలాగ డిజిటల్ అయితేనే ఎంతమంది ఎన్ని అవర్స్ ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్ని విషయాలు తెలుసుకోవడానికి, ముఖ్యంగా అటెండెన్స్ నిమిత్తం తెలుసుకోవడానికి వీలు పడుతుందని చెప్పి ఉద్దేశంతో పెట్టడం జరిగిందండి. అది స్పీకర్ గారు ఒక ఆలోచన. అది సార్, ఇప్పుడు బడ్జెట్ ఉంది 14వ తేదీన. ఆ బడ్జెట్కి సంబంధించి ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి? అంటే వ్యవసాయానికి ప్రత్యేకంగా కూడా బడ్జెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలుగా వెళ్తామండి మేము 2047. సో భవిష్యత్ బంగారం ఉండేటట్టుగా మౌలిక వసతులపైన ఎక్కువ పెట్టాలని ఒక ఆలోచన ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చాలామంది పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. ఇన్వెస్టర్స్కి వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయాలంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి, మౌలిక వసతులన్నీ కూడా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ దృష్టి సారిస్తారని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఎలాగ వెల్ఫేర్ చేస్తున్నాం, మనం చేస్తున్న వెల్ఫేర్ కూడా దేశంలోనే ఎక్కువగా చేసేటట్టు అందరికన్నా ఎక్కువ చేస్తున్నాం. సో మౌలిక వసతులపై దృష్టి సారించి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా, అలాగే వికసిత్ భారత్ లక్ష్యాలు చేరుకునేట్టుగా, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. సార్, లోకేష్ గారు ఈరోజు ఒక కొత్త అంశానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. పార్టీ నేతలతో అంటే ఎమ్మెల్సీలతో కానీ ఎమ్మెల్యేల ఫ్యామిలీలతో కానీ విందు కార్యక్రమం అనేది జరగబోతుంది. ఈరోజు ప్రత్యేకంగా మచిలీపట్నంకి సంబంధించిన నేతలు కూడా ఈరోజు లోకేష్ గారితో విందు కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిసింది. ఏంటి సార్ ఇది? చాలా సంతోషం, చాలా శుభపరిణామం అండి అది. అంటే ఈరోజు ఇప్పుడు ఏమవుతుందంటే అధికారంకి వచ్చిన తర్వాత ఎవరి మట్టుకు వారు బిజీ అయిపోతున్నారండి ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని పబ్లిక్ ప్రోగ్రామ్స్తోని. సో ఇలాగా ఒకసారి కలిస్తే అందరికీ ఆ బాండింగ్ ఉంటుంది, అందరు కూడా ఒక రిథం మీద వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, ఏమైనా ఉన్నా మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సో ఆ బాండింగ్ మెయింటైన్ చేయడం కోసం మా యువ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయం అండి. చాలా సంతోషం అండి, అందరూ హ్యాపీగా ఉన్నారు. సార్, ఇంకొక ఫైనల్ క్వశ్చన్ సార్. ఈరోజు మీరు అసెంబ్లీ లాబీలో కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని కలిసి కొన్ని హెచ్చరికలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. అంటే కొలుకుపూడి వ్యవహారం టీడీపీలోనే కొంచెం కాంట్రవర్సీగా ఉంది. దీని గురించి ఆయనపై ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా ఏంటి సార్? చర్యలు ఏమి ఉండవండి, చర్యలు కాదు, అది బాస్ తీసుకుంటారు. మా అధినాయకులు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందండి అది. అంటే మేము ఒక కొలీగ్గా, అంటే రాష్ట్ర అధ్యక్షులే కాదు ఒక కొలీగ్గా కూడా చెప్పేది ఏంటంటే పార్టీ లైన్ దాటితే కనుమరుగైపోతామండి. పార్టీ శాశ్వతం, పార్టీ సిద్ధాంతాలు శాశ్వతం. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కార్యకర్తల్ని
సిద్ధాంతాలని అలాగే మన ఉనికి కోలుకోకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో పార్టీ లైన్ వీడినటువంటి వారు చాలామంది ఈరోజు ఒకసారి చూడండి ఎక్కడున్నారు. కనుక పార్టీ లైన్ ముఖ్యం. ఇది అనుభవంతో చెప్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే నాకేమనిపించిందంటే ఆయన చేస్తున్న అనుభవం రాహిత్యం వల్ల కారణం అనుకుంటున్నాను. కేడర్ని దూరం పెట్టడం కానీ విమర్శలు చేయడం కానీ ఇది మంచి పద్ధతి కాదు. తెలియనితనమని అనుకుంటున్నాను. మంచి విద్యావంతులే కాదంటలే, కానీ పార్టీ లైన్ ముఖ్యం అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇటు లోకేష్ గారు ఈరోజు తీసుకున్న నిర్ణయమే కానీ అలాగే కొలకపూడి గారి విషయంలో కానీ జస్ట్ ఒక కొలీగ్గా నేను ఆయనకి చెప్పడం జరిగిందని చెప్తూ ఉన్నారు శ్రీనివాసరావు గారు. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, అసెంబ్లీ నుంచి వైకే న్యూస్.